హలో దోస్తులు, మేమొచ్చేసాం. ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో ఆ ఏడుకొండల స్వామి మమ్మల్ని ఎలా పరీక్షించాడో తెలుసా? మేము ముందు 7 హిల్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాము. 7 మంది పెద్దవాళ్ళము, 4 చిన్నపిల్లలు. మాకు సరిగ్గా 11:55 దర్శనం అయ్యింది. అసలు ఏం జరిగిందంటే, మా మమ్మీ, మా పెద్దన్న, వదిన వాళ్ళ 2 పిల్లలు, మా వదిన వాళ్ళ అమ్మ, మా చిన్నన్న, నేను, మా ఆయన, మా 2 పిల్లలు, తెలుసు కదా, లక్కీ, హర్షిత్. మేమందరం కాలినడకన కొండ అంతా కష్టపడి ఇష్టపడి ఎక్కాము. ఆ రోజు కొండపై నిద్ర చేశాము. తర్వాత ఉదయం 5 గంటలకి సర్వదర్శనం లైన్లో నిలబడి లైనులో వెళ్తూ మధ్యాహ్నం 2 గంటల కంపార్ట్మెంట్ వరకు చేరుకున్నాము. ఆ తర్వాత 7 గంటలకు కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాము అన్నారు. అలాగే కొద్దిసేపే కదా, విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు కదా అనుకున్నాము. మరో 2 గంటల తర్వాత మాకు పెద్ద షాక్ తగిలింది. ఏమిటంటే, కంపార్ట్మెంట్ మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు ఓపెన్ చేస్తారు, అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు అని మాకు టీవీ స్క్రీన్పై చూపించారు. పెద్ద షాక్ ఏమిటి అంటే, మా పెద్దన్న వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే. ఆ రోజు దర్శనం చేసుకొని ఇంటికెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకున్నాము. మా పెద్దన్న బర్త్డే కోసం సెలబ్రేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు. చుట్టాలను కూడా అందరినీ పిలిచాడు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక బర్త్డే చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ మాకు ఆ ఏడుకొండల స్వామి పెద్ద పరీక్ష పెట్టాడు. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు అని చెప్పారు. మాకు ఇంకేముంది, ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ఇంకో 2 గంటల కాల వ్యవధి సమయంలో ఆ ఏడుకొండల స్వామి దర్శనం ఉంటుంది. కానీ మాకు మరుసటి రోజు 7 గంటలకే అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. దర్శనం అంతా ఆ ఏడుకొండల స్వామిపై భారం వేశాము. కూర్చున్నాము, పడుకున్నాము, నిల్చున్నాము. ఆ తర్వాత రాత్రి సుమారు 10-10:30 మధ్య సమయంలో మాకు ఆ ఏడుకొండల స్వామి పిలుపు వచ్చినట్టు మా కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు. ఇక ఏముంది, లైన్లో ముందుకి వెళ్తూ చివరకు 11:55 ఆ ఏడుకొండల స్వామి వారి దర్శనం కలిగింది. ఎందుకు 11:55 అని అంటున్నాననుకున్నారా? మేము స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి చూస్తే మాకు 11:58 సమయం అని చూపించింది. అందుకే నేను సుమారు 11:55 సుమారు అని చెప్పాను. ఇంకేముంది, మాకు ఆ ఏడుకొండల స్వామి దర్శనం అయ్యింది, మంచిగా అయిపోయింది. ఇక మేము మంచిగా ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక తిరుగు ప్రయాణానికి మొదలుపెట్టాము. తిరుగు ప్రయాణంలోకి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక మేము నడిచిన కాలినడకన మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మేము నడిచిన కాలినడకను మొత్తం వీడియో తీసాము. ఈ వీడియోలో మేము చూపించిన విధంగా మేము కాలినడకలో ఎలా వెళ్ళాము, అక్కడి నుంచి మేము అదే విధంగా వెహికల్లో వచ్చేటప్పుడు చూస్తే మాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే, మేము ఇదంతా నడిచామా, ఆ ఏడుకొండలవాడు మమ్మల్ని నడిపించాడా?